హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో చూడవచ్చు, ఈరోజు మేము ముగ్గురం అయితే ఇక చరిత్రలో దాగిన ఒక విచిత్రమైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయానికి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. చూడవచ్చు, ఇక అది ఎక్కడో ఉన్నది అనుకుంటూ ఆశ్చర్యపడుతున్నారు. అది ఎక్కడో లేదు ఫ్రెండ్స్. బెండాల్పాడు గ్రామం, చండ్రుగుండ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణలో ఉన్నది ఫ్రెండ్స్. అది ఒక గుడి అనేది చాలా విచిత్రంగా, అదేవిధంగా రాళ్ళ రప్పలతో ఉండడం జరుగుతుంది. సో ఇదే బెండాల్పాడు గ్రామం ఫ్రెండ్స్. చూడవచ్చు, ఇది మన యొక్క బెండాల్పాడు గ్రామం. సో చూడొచ్చు, ఇక్కడ రామవరం ప్రాజెక్ట్ అనేది ఉన్నది ఫ్రెండ్స్. ఆ యొక్క ప్రాజెక్ట్ దాటిన తర్వాత మనం స్ట్రైట్గా అనేది వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు కదా, ఇక స్ట్రైట్గా వెళ్ళిపోయినట్టయితే మనకు ఆ గుడి అనేది రావడం జరుగుతుంది. చూడొచ్చు, ఇక ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే చాలా విచిత్రంగా, అదేవిధంగా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే 1925 నుంచి 2025 వరకు దాదాపుగా 100 సంవత్సరాల పాటు ఈ గుడి యొక్క చరిత్ర ఉన్నదంటూ ఇక్కడ పూర్వీకులు చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇక మనం దగ్గరికి వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక రాళ్ళ రప్పలతో ఉన్న దారి అనేది స్టార్ట్ అవుతుంది. చూడొచ్చు, ఇక్కడ ఎంతోమంది జనాలు వస్తుంటున్నారు మరియు వెళ్తుంటున్నారు. చూడొచ్చు, ఇక ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అక్కడే సమ్మక్క సార్ల యొక్క విగ్రహాలు కూడా కొలువైనట్టుగా ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇక్కడ జంపన వాగు అనేది ఉండడం జరుగుతుంది. ఈ జంపన వాగులో కొంతవరకు నీళ్ళు అనేది నిల్వ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. చూడొచ్చు, ఆ యొక్క దారి కూడా ఎంతో ఇబ్బందికరంగా రాళ్ళ రప్పలతో ఉండడం చూస్తున్నారు మీరు కూడా. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక ఆ యొక్క అడవి అనేది చాలా దట్టమైన అడవుల్లో దాదాపుగా 3-4 కొండల మధ్యలో ఈ గుడి అనేది వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. దాదాపుగా మనం 3 కిలోమీటర్ల పైగే మనం నడవాల్సి ఉంటుంది ఆ రాళ్ళ రప్పలు. చూడొచ్చు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇక పూర్తిగా మనం ఈ వీడియో గురించి తెలుసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఎంత దట్టమైన అడవి ఉన్నదో అక్కడ ఆ యొక్క స్వామి అనేది వెళ్ళడం జరిగింది. ఆ యొక్క విగ్రహం అనేది ఒక వ్యక్తి కళలో వచ్చి చెప్పారంటూ ఒక పూర్వీకులు చెప్తున్నారు. సో మనం ఇప్పుడు ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ సమ్మక్క సారల యొక్క విగ్రహాలు వెలిసినట్టుగా చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ అనేది బ్యానర్ ఉన్నది. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అక్కడే విగ్రహాలు ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇక ఇక్కడే ఫ్రెండ్స్ మనం ఇక సమ్మక్క సారల యొక్క విగ్రహాలు ఇక్కడే వెలిసినట్టుగా ఇక్కడ పూర్వీకులు చెప్తున్నారు. సో చూడొచ్చు, దాని యొక్క పూర్తి వీడియో కూడా మీకు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మనం ముందుగా అయితే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవాలయానికి చేరుకున్న తర్వాత, దర్శనం చేసుకున్న తర్వాత మనం ఈ యొక్క వీడియోని చేద్దాం ఫ్రెండ్స్. పోతున్నాం చూడండి. ఇక దట్టమైన అడవి, అదేవిధంగా విచిత్రమైన చెట్లు, అదేవిధంగా విచిత్రమైన రోడ్డు మరియు ఎండిపోయిన ఆకులతో కలిగిన చెట్లు ఎంతో ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఇటు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఆ యొక్క గుడి అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్లాస్టిక్ అనేది నిషేధంగా చేయడం జరిగింది. నిషేధం అంటూ ఇక్కడ బ్యానర్ పెట్టడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఈ యొక్క దారి, అదేవిధంగా ఈ యొక్క అడవిలో ఉండే రాళ్ళు రప్పలతో నిర్మించిన రోడ్లు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఎంత విచిత్రంగా ఉన్నదో. ఆటోలు కూడా వెళ్తుంటాయి మరియు ఎంతోమంది భక్తులు కూడా ఆ యొక్క గుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాయి. ఇక్కడ కూడా విచిత్రమైన జంతువులు, పులులు, సింహాలు కూడా నడుస్తున్నట్టుగా చెబుతున్నారు ఇక్కడ పూర్వీకులు. సో చూస్తున్నారు కదా, దారి అనేది ఏ విధంగా ఉన్నదో, మరియు ఎదురు బొంగులతో మరియు గట్టమైన రోడ్లతో రాళ్ళ రప్పలతో ఉన్న ఈ దారిని బండ్లు సైతం కూడా ఎక్కలేకపోతున్నాయని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేము దిగి చేద్దామన్నా కూడా ఆ యొక్క ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటే మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవాలయం అనేది ఉన్నది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు. ఇక్కడ దాదాపుగా వేలాది మంది వస్తున్నారు భక్తులు అని చెప్పుకోవచ్చు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ తాగడానికి నీళ్లు, అదేవిధంగా మరియు కొబ్బరికాయలు, ఐస్ క్రీమ్స్, అదేవిధంగా మొదలైనవి ఎంతో అద్భుతమైన రకాలు కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం కొనుగోలు చేసినట్టయితే చాలా రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మా వాళ్ళ ఫ్రెండ్స్, ఇక మా ఊరోళ్ళు చూస్తున్నాం కదా, మేమంతా కూడా కలిసి వెళ్దామన్నట్టుగా ప్లాన్ వేస్తున్నాం. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇవ్వండి. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదిగో రాబోయే కాలానికి కాబోయే సర్పంచ్ కూడా మీకు పరిచయం చేయబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మన రాబోయే కాలానికి సర్పంచ్ మా ఊరికి. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ ఈ వాటర్ బాటిల్ అనేది 10 రూపాయలు అంట. ఇదిగో నేను ఇంటికా నుంచి 20 రూపాయల బాటిల్ కొనుక్కొచ్చాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక మేము వెళ్ళడానికి బయలుదేరుతున్నాం. ఇక్కడ ఐస్ క్రీమ్స్, అదేవిధంగా కూల్ డ్రింక్స్ కూడా అమ్మడం జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి. ఇక ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడే మనకు స్వామివారి యొక్క దేవాలయం దగ్గరికి పూజ చేసిన పులిహోర, అదేవిధంగా మజ్జిగ అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. కొంత ప్రసాదం అనేది మేము తినేసాం ఫ్రెండ్స్. కొంచెం ఎనర్జీ కోసం మేము కొంత ప్రసాదాన్ని తినేసి ఇక మళ్ళీ కొండలు ఎక్కడానికి ఇక రెడీ అయినాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఇక మేము ఇక వెళ్ళడానికి బయలుదేరుతున్నాం. చూస్తున్నారు కదండి, ఎంతోమంది జనాలు ఆ కొండని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు, మరి అదేవిధంగా దిగుతున్నారు. సో చూస్తున్నారు కదండి, ఇక మేమందరం కలిసి ఇక వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు, రాళ్ళ రప్పలతో నిర్మించిన ఆ యొక్క దారిని వెళ్ళడానికి కూడా చాలా విచిత్రంగా బాధపడుతున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, ఇవ్వండి ఎంతమంది వస్తున్నారో. ఈ యొక్క దారి అనేది ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకు అసలు ఇలాంటి దారి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ చెట్లు, ఆ యొక్క కాలినడకలతో మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో
ఇక్కడ మనం వెళ్ళాలనుకుంటే లారీ వచ్చేసి మనకు 100 రూపాయలు ఒక వ్యక్తికి తీసుకుంటారు ఫ్రెండ్స్. లారీ కూడా వెళ్ళి రావచ్చు. కాకపోతే మనం నడిచి వెళ్ళినట్టయితేనే మనకు ఒక సాటిస్ఫైడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఈ దట్టమైన అడవుల్లో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం ఇక్కడ వేసింది అన్నట్టు ఒక పూర్వీకులు చెప్తున్నారు. సో అక్కడ మీకు చిన్న విగ్రహమే ఉండదు కానీ ఎంతోమంది జనాలు ఉంటారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఈ అడవి అదేవిధంగా ఆకులు లేని చెట్లు మరియు విచిత్రమైన వ్యక్తులు, విచిత్రమైన చెట్లు మరియు రాళ్ళ రప్పలతో నిర్మించిన దారి ఈ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఎంతోమంది వెళ్తున్నారు వస్తున్నారు. సో విచిత్రంగా వీడియో చూస్తుంటే విచిత్రంగా చూస్తున్నారు ఫ్రెండ్స్ నన్నైతే. సో చూస్తున్నారు కదండి, వెళ్తున్నాం. ఈ యొక్క గుడి ప్రత్యేకత మరియు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అదేవిధంగా శ్రీ శివుడు పార్వతులు కలిసి ఇక్కడ ఇక్కడ పూర్వీకులు చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇక ఎంతోమంది వ్యక్తులు వస్తున్నారు, ముసలి వాళ్ళు అదేవిధంగా మరియు చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళతో అందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి దర్శనం చేయడానికి వస్తున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు, కొంతమంది అయితే ఇక యొక్క పాటలు పెట్టుకుంటూ మరియు దేవుడి బయట పెట్టుకుంటూ మరియు నడుస్తూ వెళ్తున్నారు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక అయితేనే మా బావ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇక జనాలు ఎంతమంది వస్తున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకు దట్టమైన అడవి కనిపిస్తుంది. చూడొచ్చు ఈ యొక్క దారి అనేది ఏ విధంగా ఉన్నదో. మరియు ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు కూడా ఇక చెట్ల మీద నడుచుకుంటూ వస్తున్నారు. చూడొచ్చు, తన యొక్క నెత్తి మీద ఐస్ క్రీమ్ బాక్స్ పెట్టుకుని నడుస్తున్నారు. చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్. ఇక ఇంకొంచెం మనకు ముందుకెళ్ళినట్టయితే చాలా విచిత్రంగా ఉంటుంది. సో నేనైతే కొంచెం ఎనర్జీ కోసం వాటర్ అనేది తాగడం జరిగింది ఫ్రెండ్స్. ఇక వాటర్ తాగిన తర్వాత ఇక మరియు దేవుడి దర్శనం కోసం ఇక వెళ్ళడం జరుగుతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, దారి అనేది ఏ విధంగా ఉన్నదో. మరియు దట్టమైన అడవి, మనుషులు వెళ్ళడానికి దారి తప్ప ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, చెట్లు మధ్యలో కొంచెమే దారి మరియు ఎంతోమంది జనాలు ఇక్కడ కనిపిస్తున్నారు కదా. చూడొచ్చు ఫ్రెండ్స్, ఎంత ఇబ్బందికరంగా ఈ దారి అనేది ఉన్నదో. సో చూస్తున్నారు కదండి, ఈ యొక్క చెట్లు ఎండిపోయిన చెట్ల మధ్యలో ఉన్న గడ్డి అనేది మన పూర్వీకులు ఇక ఇంటికి నిర్మాణం కోసం ఇక ఆ యొక్క గడ్డిని అనేది పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. సో దానినే మన యొక్క కొండగడ్డి అని చెప్తూ ఉంటారు పూర్వీకులు. సో చూస్తున్నారు కదండి, అదే ఫ్రెండ్స్. ఇక ఎంతోమంది జనాలు వస్తున్నారు వెళ్తున్నారు. సో చూస్తున్నారు కదా, దారి అనేది ఏ విధంగా ఉన్నదో. ఈ యొక్క విచిత్రమైన దారిలో ఇక ఎంతోమంది జనాలు వస్తున్నారు. చూడొచ్చు ఫ్రెండ్స్, ముసలి వాళ్ళతో సహా ఎంతోమంది వస్తున్నారు. చూడొచ్చు ఈ యొక్క చెట్లు అదేవిధంగా ఈ యొక్క ప్రదేశం, ఈ యొక్క కొండగట్టులో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం. సో చూడొచ్చు, అక్కడ ఉన్న శివలింగాల కోసం ఎంతోమంది వ్యక్తులు వస్తున్నారు. చూడొచ్చు ఫ్రెండ్స్, మనం చాలా దగ్గరలో ఉన్నామని చెప్పుకోవచ్చు. సో జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. అక్కడ నడవడానికి కూడా ప్లేస్ లేకుండా జనాలు అంతగా ఉన్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఈ యొక్క దారి అనేది ఏ విధంగా ఉన్నదో. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ఇక దేవుడి గుడి యొక్క దగ్గరకు వచ్చేసామని చెప్పుకోవచ్చు. సో ఒకసారి చూడండి, పైకి కెమెరా లేపుతాను. సో ఇక్కడ అయితే మన యొక్క దేవుడి యొక్క దేవదూతలు వచ్చి ఈ యొక్క గోడ అనేది కట్టాలని ఒక పూర్వీకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చి జేసీబీ క్రేన్స్ వచ్చి పెట్టాలని కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం నమ్మొచ్చు అని చెప్పుకోవచ్చు. సో చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు అనేది ఉన్నాయో. సో ఇక ఆల్మోస్ట్ మనం ఇక గుడి దగ్గరికి వచ్చేసామని చెప్పుకోవచ్చు. సో దాన్ని దాటిన తర్వాత ఇక ఈ యొక్క మొత్తం ఇక గుడి యొక్క ఎంట్రన్స్ అని చెప్పుకోవచ్చు. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క గుడి అనేది ఏ విధంగా ఉన్నదో. మొత్తం చెట్లు ఎండిపోయిన చెట్ల మధ్యలో ఈ యొక్క గుడి అనేది ఉన్నది. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే కొంతమంది ఇక గుండు తెప్పించుకున్న వాళ్ళు గుండులు తెప్పించుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క దేవుడి ప్రసాదాన్ని పట్టుకునే వాళ్ళు దేవుని ప్రసాదం అనేది పట్టుకెళ్తున్నారు. సో ఇక్కడ అయితే అన్నదానం అనేది పెట్టడం జరిగింది. సో అన్నదానంలో అన్నం తినేవాళ్ళు అన్నం తింటున్నారు. అదేవిధంగా దేవుడి దర్శనం చేసుకునే వాళ్ళు దేవుడిని దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా దేవుడి యొక్క డెవలప్మెంట్కి ఇక డొనేషన్ చేసేవాళ్ళు డొనేషన్ చేస్తున్నారు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదే ఈ యొక్క గుడి అని చెప్పుకోవచ్చు. సో గుడి మాత్రానికి చిన్నగా ఉన్నా కూడా ఎంతోమంది ప్రేక్షకులు ఎంతమంది భక్తులు ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ ఇక కోనేరు అని చెప్పుకోవచ్చు. సో శివుడు పార్వతులు కలిసి ఇక్కడే ఈ యొక్క ప్రదేశంలో స్నానం చేసినట్టుగా ఇక్కడ పూర్వీకులు చెప్తున్నారు. సో ఇక్కడ యొక్క నీళ్ళు అనేది మనం ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి మన ఇంటిలో జల్లినట్టయితే మన యొక్క ఇంట్లో ఉన్న నరదిష్టి అనేది పోతుందని ఇక్కడ పూర్వీకులు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇక గుడి యొక్క పూర్తి వీడియో కూడా చేయడం జరిగింది. సో మనం సమ్మక్క సారలక్క యొక్క జాతర దగ్గర జరిగేటప్పుడు ఆ యొక్క వీడియో తీసి మనం అప్పుడు పెడతాం ఫ్రెండ్స్. అంతవరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ ఇక శ్రీ వెండ్రాపల్లి యొక్క గుడి దేవాలయం. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక మేము రిటర్న్